వెల్కమ్ టు సీకేఆర్ఎస్ క్లబ్ అభిమానులకి ప్రేక్షకులకి అందరికీ రాజే అండి. ఈరోజు మనం 7వ పాసురంలోకి వెళ్తున్నాము. 6 పాసురాలు ముగించుకొని 7వ పాసురంలోకి వెళ్తున్నాము. ముందుగా మనం ఒక భజన చెప్పుకుందాం, కృష్ణ భజన. ఆ తర్వాత పాసురంలోకి వెళ్దాం. కన్నయ్య తేరా ప్యారా నామ్ హై, నందలాల్ తేరా ప్యారా నామ్ హై, कन्हैया तेरा प्यारा नाम है, नंदलाल तेरा प्यारा नाम है, तेरा प्यारा नाम है, तेरा प्यारा नाम है, भजो हे राधे गोविंदा, नंदलाल तेरा प्यारा नाम है, नी पेरंटे नाकेंतो प्राणं रा, कन्हैया तेरा प्यारा नाम है, तेरा प्यारा नाम है, भजो हे राधे गोविंदा, नंदलाल तेरा प्यारा नाम है, तेरा प्यारा नाम है, तेरा प्यारा नाम है, कन्हैया तेरा प्यारा नाम है. जय श्री कृष्ण. ఈరోజు మనం 7వ పాసురంలో చెప్పుకునే ముందు అమ్మ ఏం చెప్తున్నారనేది ముందు మనం చెప్పుకొని ఆ తర్వాత పాసురంలోకి వెళ్దామండి. ముందు పాసురాల్లో చెప్పుకున్నాం కదా, మనం భగవంతుడి మీద మనం భక్తి అనేది నిలుపుకొని ఆయన పాదాల దగ్గర, స్వామి పాదాల దగ్గర మన మనసును ఉంచి స్వామి పాదాలు పట్టుకుంటే మనకి ఇహానికైనా పరానికైనా మనకి స్వామి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది అని గోదా తల్లి మనకి చెప్పారు కదా. అట్లాగే బంధం అనేది ఏ ఒక్కరూ ఎప్పుడూ కోల్పోకూడదు. ఆయనతోనే బంధాన్ని పెంచుకొని ఉండాలట. మనం ఎక్కువ భగవంతుడి విషయాల వైపు మనం గనక మనసును మళ్ళించుకుంటే, ఏ విషయం మీద ఎక్కువ మనం అనుబంధం పెంచుకుంటామో దాని మీదకే ఎక్కువ మనసు వెళుతుంది అని అమ్మ ఇందులో చెప్తున్నారనమాట. ఎక్కువ మనకు ముందు వినాలి, వినటం, పాడటం, చెప్పటం, ఈ 3 అనేవి మనకి కంపల్సరీ ఉండాలి అని చెప్తున్నారు అమ్మ. ముందు మనం ఏంటంటే వినాలట. ఎవరైనా పెద్దవాళ్ళు చెప్పే విషయం కానీ ఏదైనా మంచి మంచి విషయాలు, మనం భగవంతుడికి సంబంధించిన విషయాలు పెద్దవాళ్ళు చెప్పేటప్పుడు మనం వినాలట. వినదాన్ని మనసులో నిలుపుకోవాలట. అది మనసుకి ఎక్కించుకోవాలి. ఎక్కించుకున్న తర్వాత దాన్ని మననం చేసుకోవాలట. దాన్ని మంచి విషయాన్ని, భగవంతుడి విషయాన్ని భజన ద్వారా కానీ, లేదా వాళ్ళు చెప్పిన విషయాన్ని ఒకళ్ళతో ఒకళ్ళం డిస్కస్ చేసుకోవటం వల్ల కానీ, అటువంటి విషయాలను మనం చెప్పుకున్నందువల్ల ఏమవుతుందంటే అది మనసుకు పడుతుందన్నమాట. ఇప్పుడు చిన్నపిల్లలకు మనం ఏదైనా పద్యాలు కానీ, పాటలు కానీ, అక్షరాలు కానీ ఏమైనా నేర్పించేటప్పుడు 1-2 సార్లు మనం రిపీట్ చేయిస్తుంటాం వాళ్ళ చేత. ఏబిసిడీలే కానీ, పద్యాలే కానీ, అటువంటివి పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు కూర్చోబెట్టి, ఇదివరకు రోజుల్లో పసిబిడ్డలకి రామనామం అని, ఇట్లా భజనలని, చిన్న చిన్న పాటలని, పద్యాలని మా అమ్మమ్మలు, నాయనమ్మలు వాళ్ళు చెప్తుండేవాళ్ళు మేము చిన్నప్పుడు. అట్లాగే నేర్పిస్తూ ఉంటే పిల్లలకి మనం ఏదైతే మనం ఎక్కువగా నేర్పిస్తామో అదే పిల్లలకి అలవాటు అవుతుంది. అట్లాగే మనం పెద్దవాళ్ళైనా, పిల్లలైనా, పెద్దవాళ్ళైనా, ఎవరైనా పెద్దవాళ్ళు చెప్తారు కదండి, మొక్కై వంగంది మానయ్య వంగదు అని. మనం పసిబిడ్డలప్పటి నుంచే వాళ్ళని ఆ పందాలోకి, ఆ వేలోకి తీసుకుని వెళితే పిల్లలు కూడా అట్లాగే మనకి తయారవుతారనమాట. అమ్మ కూడా, గోదా తల్లి కూడా ఇందులో ఏం చెప్తుందంటే, ముందు వినండి. ఏదైనా భగవంతుడి విషయాలట మనం ముందు పెద్దవాళ్ళు, ఋషులు, మునులు చెప్పేదాన్ని వినాలి. లేదా ఒక పుస్తకాలు ఏదైనా తీసుకొని మనం చదువుకోవాలి. అట్లా చదువుకున్నప్పుడు ఏమవుతుంది, మనసుకు పడుతుంది. ఆ మనసుకు పట్టిన దాన్ని ఆచరణలో పెట్టుకోవాలట. ఇప్పుడు మనం ఏదైనా భజనలు కానీ, పాటలు కానీ, ఎక్కువ మనం సినిమాల మీద దృష్టి వెళ్ళిందనుకోండి, ఆ పాటలు ఎక్కువ మనకి మనసులోకి వస్తాయి. అదే ఏవైనా క్లాస్ పుస్తకాలు చదువుకునే పిల్లలకి ఏమవుతుంది, ఆ పుస్తకాలలో చెప్పిన లెసన్స్ మైండ్లోకి ఎక్కుతాయిగా. అట్లాగే భగవంతుడి విషయాల మీద ఎక్కువ మనసు ఉన్నప్పుడు అదే ఎక్కువ మనసులోకి వెళుతుంది. ఫస్ట్ వినండి,
ఆ తర్వాత దాన్ని మనసుకు ఎక్కించుకోండి. ఆ తర్వాత ఏమవుతుంది, దాన్ని ఆచరణలో పెట్టాలట. ఇప్పుడు మనం ఆచరణలో పెట్టినప్పుడు ఏమవుతుందంటే, మనం ఏదైనా అనుకున్న దాన్ని మనం ఆచరణలో పెట్టండి. ఈ 40 రోజులు, ఈ 30 రోజులు అమ్మ చెప్పిన పాసురాలన్నీ మనం చదువుకుంటూ ఎట్లా అయితే మనం భగవంతుని మీద మనసు నిలుపుకొని చేసుకుంటామో అట్లాగే చెయ్యండి అని చెప్తుంది. అట్లాగే వినాలి అనే కోరిక ఉండాలి అంటుంది. అదే ఆత్మవారే ద్రష్టవ్య శ్రోతవ్యో మనవ్యో నిధి ధ్యాసితప అని యాజ్ఞవల్క్యుడు మైత్రేయి మునికి చెప్తాడు ఇందులో. అట్లాగే 2 విధాలు వినటం, 2 రకాలు. అవి భగవంతుడికి విషయాలు వినటం ఒకటి, మామూలు విషయాలు వినటం ఒకటి. మనం ఎక్కువ భగవంతుడి విషయాలు వింటే భగవంతుడి మీద మనసు లగ్నం అవుతుంది, భగవంతుడి మీద ప్రేమ అనేది ఏర్పడుతుంది అని చెప్పని అమ్మ చెప్తున్నదనమాట. ఇది మేము చెప్పే విషయాలు నీకు వినపడటం లేదా? ముందు రోజు చెప్తుంది కదా గోపికకి, మొదటి గోపికని లేపినప్పుడు గుళ్ళో ధ్వనులు, ఘంటానాదాలు, అట్లాగే నగర సంకీర్తనలు, అట్లాగే పక్షుల కిలకిల రావాలు ఇవన్నీ వినపడుతున్నాయి కదా, నీకు వినపడి కూడా నువ్వు పడుకుంటున్నావేంటి అని అమ్మ మొదటి గోపికని లేపుతుంది. ఈరోజు 2వ గోపికని లేపుతుంది అనమాట. అట్లాగే పొద్దున్నే భరద్వాజ పక్షులు, ఇదివరకటి రోజుల్లో భరద్వాజ పక్షులు అవి తిరుగుతూ ఉండేవి, కృష్ణ పక్షులు, భరద్వాజ పక్షులు అవి తిరుగుతూ ఉండేవిట పొద్దున్నే. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో తిరుగుతున్నాయేమో, మనకి అంత తెలియదు కదండి. ఇప్పుడంతా సిటీ లైఫ్, బిజీ లైఫ్ అలవాటు అయిపోయి పల్లెటూళ్ళల్లో వాటిల్లో ఉన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి, పెద్దవాళ్ళకి తెలుస్తుందన్నమాట. భరద్వాజ పక్షులు వెళుతూ మాట్లాడుకుంటూ వెళతాయిట. అవి ప్రతి ఒక్క దానికి, పక్షికైనా జంతువులకైనా మనుషులకైనా దేనికైనా ఒక భాష అనేది భగవానుడు అలవాటు చేశాడు. అది ఆ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళకి ఎక్కువ తెలుస్తుందన్నమాట. ఇప్పుడు మనం కనుక ఎట్లా మాట్లాడుకుంటామో అట్లాగే ఆ పక్షులు జంతువులు కూడా వాటి భాషలు అవి మాట్లాడుకుంటాయిట. అట్లాగే భరద్వాజ పక్షులు కూడా వెళ్తూ అవి దారిభత్యం కింద అట్లా మాట్లాడుకుంటూ వెళ్తాయి. ఆ పక్షుల ధ్వని నీకు వినపడలేదా అని చెప్పని అమ్మ ఆ గోపికలని, నిన్న మొదటి గోపికని లేపారు గోదా తల్లి, ఈరోజు 2వ గోపికని లేపుతున్నారనమాట. ఆ లేపే దాంట్లో మనకి ఒక పాసురం మళ్ళీ మనకి అమ్మ చెప్తారు. ఆ పాసురాన్ని మనం ఈరోజు చెప్పుకొని 7వ పాసురాన్ని తర్వాత పాసుర వివరణలోకి వెళదాం. కీషన్ను ఎంగుం அனைச்சாத்தன கலந்து பேசின பேச்சரவோம் கேட்டிலையோ பேய்ப்பெண்ணே காசும் பிறப்பும் கலகலப்பை பேர்த்து வாசநரங்குள் ஆய்ச்சியர் மத்தினால் ஓசை மடுத்தர ஈட்டரையும் கேட்டிலையோ நாயக பெண் பிள்ளை நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டே கிடத்தியோ தேசமுடையாய் பிறவேலோர் எம்பாவாய் ఆండాళ్ తిరువలిగలే శరణం శరణం. మనం ఇందాక చెప్పుకున్నట్టు పొద్దున్నే కీస్మంటూ ఆ పక్షులు, భరద్వాజ పక్షులు కానీ మిగిలిన పక్షులు కానీ వెళ్తున్నాయి. అట్లా వెళ్తున్న పక్షుల ధ్వని నీకు వినపడలేదా? అట్లాగే నువ్వు పడుకున్నప్పుడు నీ చేతుల గాజుల సవ్వడి, మళ్ళా గజ్జెల సవ్వడి, మెడలో మంగళసూత్రాల సవ్వడి అవి నీకేమి వినపడలేదా అని గోదా తల్లి అడుగుతున్నారనమాట. స్వామి మనకి ఈ తిరిగినప్పుడు, ఆయన లేపినప్పుడు కృష్ణుడు కేసి అనే రాక్షసుడిని చంపాట. ఆ కేసి అనే రాక్షసుడు చంపినందువల్ల ఆయన్ని కేశవుడు అని అన్నారనమాట. ఈ శబ్దాలతో పాటు గోకులంలో గోపికలందరూ, అమ్మ యశోదమ్మ వీళ్ళందరూ గడ్డ పెరుగులో కవ్వం వేసి చిలుకుతున్నారనమాట. ఏంటి, పెరుగు చిలుకుతున్నప్పుడు ఇదివరకు రోజుల్లో పెద్ద కుండలు పెట్టి, కవ్వాలు పెట్టి, కర్రగట్టి ఇట్లా చిలికేవాళ్ళు. అట్లా చిలుకుతున్నప్పుడు ఆ గడ్డ పెరుగులో కవ్వం వెళ్ళినప్పుడు ఆ శబ్దం మీకు వినిపించటం లేదా? అట్లాగే పడుకున్నావు నువ్వు. ఆ పెరుగు అంతా, గడ్డ పెరుగు వెన్న చిలికి ఆ వెన్నంతా తీసి కుండల మీద పెడితే, ఉట్టిల్లో పెట్టి కుండల మీద పెడితే
కృష్ణ పరమాత్మ ఏంటి, ఇంట్లో వీళ్ళకి కావాల్సినంత వెన్న, నెయ్యి, పెరుగు, పాలు అన్నీ ఉండంగా కృష్ణ పరమాత్మ ఆయన స్నేహితుల్ని అందరినీ తీసుకొని వెళ్ళి వాళ్ళ ఇళ్ళల్లో వెన్న, పాలు, పెరుగు అన్నీ కూడాను ఆ దుత్తల మీద పైన ఉట్టిల్లో పెట్టుకున్నవి కూడా ఈయన తాగి ఆ కుండలన్నీ పగలగొట్టి వచ్చేవాట. వీళ్ళందరూ వెళ్ళి వచ్చి ఈమెకి కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు, అమ్మా మీ పిల్లవాడు ఉన్నాడు, ఆ పిల్లవాడు వచ్చి మా ఇంట్లో పాలు, పెరుగు, వెన్న అన్నీ తింటున్నాడు అని చెప్పని, ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మననీయడమ్మా, పోయదం ఎక్కడికైనాను మాయన్నెల సురభులాన మంజులవాణి అని ఆ యశోదా దేవి దగ్గరికి వచ్చి వాళ్ళందరూ కూడాను, గోపికలందరూ కూడా వచ్చి ఆమెని చెప్తున్నారు. ఆమెకి ఈయన మీద, కృష్ణ పరమాత్మ మీద చెప్తున్నప్పుడు ఈయనేం చేస్తాడు, లేనిపోని ఏడుపంతా నటించి ఆయన కళ్ళల్లో నీళ్లు తెచ్చుకొని ఆయన కళ్ళకున్న కాటుకంతా బుగ్గలకంతా పూసుకొని, అమ్మా నేను ఎక్కడికి వెళ్ళలేదు, మన ఇంట్లోనే ఉన్నాను, నేను ఎవరిళ్ళల్లోకి వెళ్ళి వెన్న, పాలు, పెరుగు ఏమీ నేను తినలేదు, మన ఇంట్లో ఉన్న వెన్న, పాలు, పెరిగే తిన్నాను అని చెప్పని ఈయన చెప్పి ఏడుస్తాడనమాట. అప్పుడు ఈమెకి ఎవరి బిడ్డల మీదైనా ఎవరన్నా వచ్చి చెబితే కోపం వస్తుంది కదండి, అట్లాగే ఈమెకు కూడా కోపం వస్తుందన్నమాట. కోపం వచ్చి మా అబ్బాయి ఏం చేయలేదు, మా అబ్బాయి మా ఇంట్లోనే ఉన్నాడు, మా ఇంట్లో వెన్నే తిన్నాడు, మీ ఇళ్ళ ఎవరిళ్ళకి రాలేదు అని చెప్పని చెప్తుండమ్మ. చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడాను మేము ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాం, ఈ ఊళ్ళో ఉండము అని చెప్పని చెప్తారనమాట. అట్లా స్వామి అంత అల్లరివాడు, అట్లా అల్లరి చేస్తున్నాడు అని చెప్పని చెప్తారు. ఎక్కడ భాగవతంలో పోతనామాచ్యులు దశమస్కందంలో రాస్తారనమాట ఈ విషయం గురించి. అట్లాగే మనకి అటువంటి అల్లరివాడు కృష్ణ పరమాత్మ వచ్చి మనం పిలుచుకొని ఆయన్ని పూజ చేసుకొని ఆయనని ఒక వ్రతానికి నాయకుడిగా మనం ఎంచుకున్నాము. అటువంటి నాయకుడిని, మన దేవుణ్ణి, భగవంతుణ్ణి వెళ్ళి మనం పిలుచుకొని వచ్చి ఈ 30 రోజులు పాసురాలు చెప్పుకొని మనం స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుదాము అని చెప్పని అమ్మ వాళ్ళందరినీ పిలుచుకోవడానికి వస్తుంది. ఏదైనా మనం ఒక పని చెయ్యాలంటే ఏంటండి, మనకి చెయ్యాలి అన్న సంకల్పం ఉండాలట, మళ్ళీ చేసే దాని మీద బుద్ధి నిలబడాలట. చేసేటప్పుడు దానిలో కూడా మనం ప్రతి పనిలో కూడాను మనం చెయ్యాలి అన్న శ్రద్ధతో పాటు దాని మీద ఇంట్రెస్ట్ చూపించాలట. ఏదో చేసేసాము అన్నట్టు కాకుండా మీరు లేచి వచ్చి స్వామి యొక్క అనుగ్రహాని కోసం అని చెప్పని మీరు రాండి తప్పకుండా అని స్వామి కూడా కర్మయోగంలో కాంక్షత కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతా క్షిప్రహింగి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజ. కర్మల సిద్ధిని కోరుకునే వాళ్ళు ఇక్కడ దేవతలని ఆరాధిస్తారు. మానవ లోకంలో కర్మల నుండి కలిగే ఫలం త్వరగా లభిస్తుంది. మన ఎవరైనా మానవ జన్మ ఎత్తినప్పుడు వాళ్ళు చేసే కర్మలలో బుద్ధిని పెట్టాలి అని చెప్పని స్వామి కూడా మనం ఏ దేవతనైతే కొలుస్తామో ఆ దేవత మీద మనసు నిలబడాలట. నిలబెట్టి మనం చేసుకోవాలి. వీళ్ళు ఇక్కడ ఇందులో గోదా తల్లి ఏం చెప్పింది, కృష్ణ పరమాత్మని మీద మనసు నిలబెట్టండి, ఆయన్నే నాయకుడిగా మన భగవంతుడిగా పిలుచుకొని తెచ్చుకొని అటువంటి అల్లరివాడైనా వెన్న దొంగతనం చేసేవాడైనా ఎంత అల్లరి చేసేవాడైనా రాక్షసులను సంహరించాడు స్వామి. రాక్షస సంహారం చేసి మొదటగా పూతనని, శకటాసురుణ్ణి, మళ్ళీ ఇక్కడ కేశవుణ్ణి, ఇటువంటి రాక్షసులను అందరినీ సంహరించి మనకి ఎంతో మేలు చేశాడు స్వామి. అటువంటి స్వామిని మనం కొలుచుకొని ఈ 30 రోజులు మీరు ఆయన్నే నాయకుడిగా భగవంతుడిగా ఎంచుకొని ఆయన పాదాలు పట్టుకొని, స్వామి పాదాలు పట్టుకొని మీరు శరణు వేడండి. స్వామిని శరణు వేడినప్పుడు మనకి ఆయన అనుగ్రహం లభిస్తుంది. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో జనార్దన అని మనం ఆయన్నే రక్షగా
మనల్ని రక్షించమని స్వామిని మనం కొలుచుకోవాలని చెప్పని అమ్మ ఈ పాసురంలో మనకి చెప్పారు. అది నేను మీకు విన్నవించుకున్నాను. రాధే రాధే. జై శ్రీమన్నారాయణ.
गा